శ్రీవాణి అనే ట్రస్ట్ గురించి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల మెదళ్ళలో విషాన్ని నింపి ఇప్పుడు అదే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా గతంలో అసలు శ్రీవాణి ట్రస్ట్ పెట్టిందే జగన్ టైంలో ఆ ఎందుకు పెట్టారు అంటే 10,000 రూపాయలు ప్రతి ఒక్కళ్ళు కడితే 500 రూపాయల దర్శనం 10,000 రూపాయలు దీనికి ఆ డబ్బులతో ఎస్సీ ఎస్టీ బీసీ వాడలలో గుళ్ళు కట్టించడం కోసం అని చెప్పేసి వాళ్ళు క్రైస్తవ మత మార్పిళ్ళకి ఎందుకు వెళ్తున్నారంటే తమ ఏరియాలో గుడి లేదు పంతులు గారు లేరు ఇంట్లో బారసాల జరిగినా పెళ్లి జరిగినా పేరెంట్ జరిగినా ఎక్కడెక్కడి నుంచి తీసుకురావాలంటే లక్షల డబ్బులు అవుతున్నాయి మా వల్ల కావట్లేదు కాబట్టి అదే పాస్టర్ గారికి అయితే కనుక ఒక 500 చేతిలో పెడితే పని జరిగిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు మతం మారుతున్నారు కాబట్టి అక్కడే ఆలయాలు పెడితే కనుక వాళ్ళు గుడికి వెళ్తారు పూజలు చేసుకుంటారు అట్లా అన్నటువంటి ఉద్దేశంతో పెట్టుకొచ్చింది శ్రీవాణి ట్రస్ట్. అందులో భాగంగా అప్పట్లోనే 7,000 గుళ్ళకి సంబంధించిన ఓకే చేయడం, దాదాపు 3-4 వేల గుళ్ళకి సంబంధించి డబ్బులు కట్టడము ఇవన్నీ నడిచినాయి. అయితే దాని మీద దుష్ప్రచారాలు చేసి ఇప్పుడు అదే శ్రీవాణి ట్రస్ట్ను కొనసాగిస్తూ ఇప్పుడు అదేదో ఇప్పుడే అమల్లో కొత్తగా తెచ్చినట్టుగా ప్రచారం చేస్తుంది ఈనాడు. ఏదైతే 15-30 లక్షలు ఇస్తారట, అంతకుముందు చంద్రబాబు గారి టైంలో స్టార్ట్ చేశారు కానీ ఈ 10,000 తీసుకోవడం లేదు, టీటీడీ డబ్బులు నుంచి అన్నారు. అప్పట్లో 5 లక్షలు ఇచ్చారు. తర్వాత 10 లక్షల రూపాయలు అనేటటువంటిది బిగిన్ చేసినటువంటిది జగన్ టైంలో. వాస్తవంగా అది ఇప్పుడున్నటువంటి సింగాలే శ్రీవాణిని చంద్రబాబు గారి టైంలో స్టార్ట్ చేస్తే దానికి 10,000 సిస్టమ్ తీసుకొచ్చి గుళ్ళకి సంబంధించినటువంటి డైరెక్ట్ డబ్బులు పెట్టుకొచ్చేటటువంటి తీసుకొచ్చింది ధర్మారెడ్డి అనమాట. దాన్ని ఆ తర్వాత ఇప్పుడు 15 లక్షలు ఇస్తారట ఒక్కొక్క గుడికి. 5 సెంట్ల స్థలం అయితే 10 లక్షల రూపాయలు, 8 సెంట్లకు 15 లక్షలు, 10 సెంట్లు అంతకంటే ఎక్కువ స్థలం అయితే 20 లక్షల రూపాయలతో ఆలయాన్ని నిర్మిస్తారు. ఆలయం చుట్టూ ప్రహరీ గుడికి ఆర్నమెంటేషన్ ఉండేలాగా చూడాలన్నటువంటిది నిర్ణయం తీసుకున్నారట. చాలా మంచి ఆలోచన.